జై శ్రీమన్నారాయణ. అడియన్ పేరు మట్టపల్లి దర్శతో, మాది చెన్నై. అడియన్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో విదురుడు పాత్ర పోషిస్తున్నాడు. విదురుడు పుట్టిక. పూర్వం మాండవ్య మహర్షి అడవిలో తన ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉండగా కొందరు దొంగలు రాజుగారింట దొంగతనం చేసిన వస్తువులు మాండవ్య ముని ఆశ్రమంలో దాచారు. ఆ రాజు భటులు దొంగల కోసం వెతుకుతూ ముని దగ్గరికి వచ్చారు. దొంగలు ఎటువైపు వచ్చారా అని అడిగినప్పుడు ఆ మునికి తెలీదు, తన ఆశ్రమంలోనే ఉన్నారని. దొంగలు ఇటువైపు రాలేదు అని చెప్తారు. ఆ భటుడు నమ్మక లోపలికి వచ్చి ఆ దొంగలని ఆ నగలని తీసుకువెళ్తారు. అలాగే ఈ ముని కూడా వీళ్ళకు ఒక్కడే అని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తారు. ఈ రాజు వారికి కొత్త శిక్ష అంటే శూలం భూమిలోకి గుచ్చి కొమ్ము మీద దోషుల్ని కూర్చోబెట్టారు. ఆ శిక్ష దొంగలకి మునికి వేస్తే దొంగలందరూ చనిపోయారు. కానీ మాండవ్య మనిషి మటుకు బతికే ఉన్నారు. కొంతమంది మునిలు పక్షి రూపంలో వచ్చి ఆ మునికి పక్షి భాష వచ్చినందువల్ల పక్షి భాషలో మాట్లాడతారు. మహర్షి మీకెందుకు ఈ శిక్ష అడిగినప్పుడు రాజు చేసిన శిక్షల కోసం పక్షి భాషలో చెప్తారు. భటులు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ ముని మామూలు ముని కాదు, ఈ ముని పక్షితో కూడా మాట్లాడుతున్నారు అని చెప్తారు. అప్పుడు ఆ రాజుగారు ముని దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు. అప్పుడే శూలం క్రమంగా తలదాకా గుచ్చుకుంటుంది. సగం ముక్క తీయించి క్షమాపణ అడుగుతారు. అప్పుడే శరీరంలో ఉండగానే సగం ముక్క వీపు దాకా ఉంటుంది. సగం ముక్క తీయించి యముడి దగ్గరికి వెళ్తారు. రాజు తన ధర్మాన్ని నిరక్తిస్తాడు. నువ్వెందుకు నాకు శిక్ష వేశావు అని అడగగా అప్పుడు యముడు చెప్తారు, నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు తూనిగకి ముళ్ళేసి గుచ్చావు, అందుకే నువ్వు ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తున్నావు అని చెప్తారు. మాండవ్య మహర్షి చెప్తారు, 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఏం చేసిన తప్పు కాదు కాబట్టి నువ్వు చేసిన తప్పు కదా కాబట్టి నువ్వు భూలోకంలో 4 వర్ణాలు గల స్త్రీగా జన్మిస్తావు అని శాపం ఇస్తాడు. ఆయనే విదురుడు. ఆయనకి శక్తి అని పేరు కూడా ఉన్నది. శంతన మహారాజు సత్యవతి ప్రేమించుకుంటారు. సత్యవతి తండ్రి సత్యవతికి పుట్టినవాడే రాజు కావాలని నియమం పెడతారు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. పాండురాజులకి పాండు రోగంతో పుట్టినందువల్ల సత్యవతి వ్యాసుని ప్రార్థిస్తుంది. అంబికాని వ్యాసుని దగ్గరికి వెళ్ళమంటే అంబిక వెళ్ళకుండా తన దాసిని వ్యాసుని దగ్గరికి వెళ్ళమని పంపిస్తుంది. వ్యాసుడు దాసికి పుట్టినవాడే విదురుడు. దాసి పుత్రుడు కావడం వల్ల రాజు అర్హత లేకపోవడం వల్ల ధృతరాష్ట్రుడు వారిని మంత్రిగా నియమించారు. విదురుడికి సులభతో వివాహం అవుతుంది. విదురుడు ధర్మజ్ఞుడు, జ్ఞాని. పాండవులకి లక్క ఇంటిని తయారు చేసింది విదురుడే. ద్రౌపది వస్త్రాభరణం కౌరవుల దగ్గర ఇది తప్పు అని చెప్పింది విదురుడు ఒక్కరే. అందుకే దుర్యోధనుడికి విదురుడు అంటే కోపం. సాక్షాత్తు ద్రోణాచార్యులు, భీష్ముల వారు విదురుడికి శాస్త్రీయ విద్యలు శిక్షణ ఇస్తారు. సాక్షాత్తు రాయబాణంకి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు విదురుడు ఇంటి దగ్గర దిగుతారు. అప్పుడు విదురుడు ఇచ్చిన అంటి తొక్కని తింటారు కదా. ధర్మరాజు రాజయ్యాక ధృతరాష్ట్ర అడిగి వెళ్తే అలాగే విదురుడు కూడా వెళ్తారు. కొన్నాళ్ళ తర్వాత ధర్మరాజు అడవికి వెళ్తే అక్కడ విదురుడు చనిపోయిన శరీరం కనిపిస్తుంది. అప్పుడు వారిని దహనం చేద్దాం చూస్తే అప్పుడు ఆకాశవాణి వీరిని దహనం చేయకూడదు అని చెప్తారు. అప్పుడు ధర్మరాజు వారిని ఒక చెక్క పెట్టిలో పెట్టి ఖననం చేస్తారు. విదురుడు కానీ యుద్ధానికి వస్తే వారిని జయించడం ఎవరి తరం కాదని శ్రీకృష్ణుడు వారిని యుద్ధానికి రానివ్వలేదు. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు. ఈ అవ- ఈ ఈ ఈ అవకాశం ఇచ్చిన దానికి కాంతిమంతి గోష్ఠికి ధన్యవాదాలు.